హాయ్ అండి. నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏసవిలో అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా టేస్ట్ అయిన సొరకాయ పెసరపప్పు కర్రీ అండి. ఇది ఎండాకాలం చాలా సలవ చేసేటోళ్ళు మంచిది. ప్రతి ఒక్కళ్ళు ఈ కర్రీని వండుకొని తినాల్సిన కర్రీ అండి. ఇది చపాతీలకు కానీ రైస్‌లకు కానీ చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక సొరకాయ తీసుకున్నాను. ఇది బాగా తొక్కు తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని పెసరపప్పు 4 స్పూన్లు తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక డేక్షా పెట్టేసి ఇందులో 2 గంటల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను. ఎండుమిర్చి 2 కట్ చేసి వేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని ఇందులో వేసుకొని 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఈ కర్రీలో పెసరపప్పు వేస్తున్నాం కదా, పెసరపప్పులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కార్బన్లు, ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి. పెసరపప్పు కిచిడి కానీ పప్పు కానీ చేసుకొని వేసవిలో తింటూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు 1 స్పూను వేసి దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసేయాలి. ఇవి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకుని టమాటాలు మగ్గిపోయినాయి. ఇవి బాగా కొంచెం కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని ఇందులో వేయాలి. సొరకాయలో వాటర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒంటికి సలవ చేస్తుంది. సొరకాయ మనం ఈ వేసవిలో అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి. ఈ సొరకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని, సొరకాయ వల్ల అనేక లాభాలు ఉన్నవి. ఇప్పుడు వారికైతే అంతగా తెలియదు, పెద్దవాళ్ళకి అన్నీ తెలుసండి. సొరకాయని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వండుకోవాలి అన్నీ బాగా వండుకుంటారు. ఎండు చేప కూడా వేసి వండితే చాలా బాగుంటుంది. 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సొరకాయ కొంచెం మగ్గిపోతుంది. ఇది బాగా మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకొని నానపెట్టుకుని పక్కన పెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసుకోవాలి. పెసరపప్పు కూడా షుగర్ వాళ్ళకి, వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ పెసరపప్పు కూడా బాగా ఇలా కలుపుకోవాలి. పెసరపప్పు కంటే సొరకాయ ఎక్కువసేపు ఉడుకుతుంది. పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది. అందువల్ల ఫస్ట్ సొరకాయ బద్దలేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1.5 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి.
సొరకాయ కూర తినడం వల్ల షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ సొరకాయ జ్యూసు తాగితే వెయిట్ లాస్ కూడా అవుతారు. ఒక స్పూన్ కళ్ళుప్పేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ ఇలా కొంచెం కలుపుకొని, కిడ్నీల సమస్యలు ఉన్నవాళ్ళు, రాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఈ సొరకాయ కర్రీని తినడం చాలా మంచిదని డాక్టర్లు అంటూ ఉంటారు. బాగా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. సరిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే ఇలా మొత్తం దగ్గర పడి రెండు కలిసి ఉడికిపోతాయి. చూసారా, ఉడికిపోయింది. సొరకాయ ఇలా వారానికి 2 టైమ్స్ అయినా తీసుకుంటే ఒంటికి చాలా మంచిది. ఇందులో వేసిన పెసరపప్పు వల్ల అడుగంటుకోకుండా ఇలా తిప్పుకుంటూ పెసరపప్పులో చాలా ప్రోటీన్స్, పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి పెసరపప్పు కూడా వెయిట్ లాస్ వాళ్ళకి, షుగర్ వాళ్ళకి చాలా చాలా మంచిదండి. ఈ కర్రీ తిన్న తర్వాత బీపీ చూసుకుంటే బీపీ మనకి కంట్రోల్లో ఉంటుంది. హై బీపీ ఉన్న వాళ్ళు సొరకాయ కూర తప్పకుండా తీసుకోవాలి. ఇందులో వేసిన పెసరపప్పులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇన్ని విటమిన్స్, ప్రోటీన్స్, పీచు పదార్థం అన్నీ ఉన్న ఈ పెసరపప్పుని వారానికి ఒక్కసారైనా తీసుకుందాం. ఈ కర్రీని ఎప్పుడైనా ఎవరైనా చేయనట్లయితే ఒకసారి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మొత్తం ఇలా దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత ఇది రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే. ఇది చపాతీలకు కానీ, సంగట్లకు కానీ, రైస్లకు కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీని క్యారేజీ బాక్సులకు కూడా ఉదయాన్నే చేసి చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. చాలా చాలా టేస్టీగా, రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.